శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. బాలరాముడికి దివ్య అభిషేకం నిర్వహించింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. తెల్లవారుజాము 3:30 నుంచే రామయ్య దర్శనానికి భక్తుల్ని అనుమతించారు. ఇవాళ 19 గంటల పాటు ఆలయాన్ని తెరిచి ఉంచుతామని రామ జన్మభూమి ట్రస్ట్ ప్రకటించింది. 4 భోగ్ నైవేద్యాల సమయంలో కేవలం 5 నిమిషాలు మాత్రమే తెర వేస్తామన్నారు ట్రస్ట్ సభ్యులు. రాత్రి 11 గంటల వరకు భక్తులు శ్రీరామచంద్రుణ్ణి దర్శించుకోవచ్చని చెప్పారు. ఇవాళ వీఐపీ ప్రత్యేక దర్శనాల్ని నిషేధించామని తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా ఇవాళ అయోధ్యలో అద్భుతమైన దృశ్యం కనువిందు చేయనుంది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు బాలరాముడి నుదుటి మీద సూర్యకిరణాలు ప్రసరించనున్నాయి. ఇది రాముడికి సూర్య తిలకం పెట్టడం వంటిది. ఆలయ 3వ అంతస్తు నుంచి గర్భగుడిలోకి అద్దాలు, కటకాలతో, లేటెస్ట్ టెక్నాలజీతో ఈ సూర్య తిలకం ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకను ఇంట్లో ఉండి చూసేలా ప్రత్యక్ష ప్రసారానికి రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు చేసింది. అయోధ్య నగరం అంతటా దాదాపు 100 పెద్ద ఎల్ఈడి స్క్రీన్లను పెట్టింది. బాలరాముడిపై సూర్యకిరణాల ఏర్పాట్లను నిన్న శాస్త్రవేత్తలు పరిశీలించారు. 3 నుంచి 3:30 నిమిషాల పాటు ఉండే ఈ సూర్యకిరణాల తిలకం 58 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉండనుంది. ఇందులో 2 నిమిషాలు పూర్తి స్థాయిలో తిలకంలా కనిపించనుంది. దాదాపు 500 ఏళ్ల తర్వాత శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలోని రామ మందిరంలో తొలిసారి శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. బాలరాముడికి దివ్య అభిషేకం నిర్వహించింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. తెల్లవారుజాము 3:30 నుంచే రామయ్య దర్శనానికి భక్తుల్ని అనుమతించారు. ఇవాళ 19 గంటల పాటు ఆలయాన్ని తెరిచి ఉంచుతామని రామ జన్మభూమి ట్రస్ట్ ప్రకటించింది. 4 భోగ్ నైవేద్యాల సమయంలో కేవలం 5 నిమిషాలు మాత్రమే తెరవేస్తామన్నారు ట్రస్ట్ సభ్యులు. రాత్రి 11 గంటల వరకు భక్తులు శ్రీరామచంద్రుని దర్శించుకోవచ్చని చెప్పారు. ఇవాళ వీఐపీ ప్రత్యేక దర్శనాల్ని నిషేధించామని తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా ఇవాళ అయోధ్యలో అద్భుతమైన దృశ్యం కనువిందు చేయనుంది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు బాలరాముడి నుదుటి మీద సూర్యకిరణాలు ప్రసరించనున్నాయి. ఇది రాముడికి సూర్య తిలకం పెట్టడం వంటిది. ఆలయ 3వ అంతస్తు నుంచి గర్భగుడిలోకి అద్దాలు, కటకాలతో, లేటెస్ట్ టెక్నాలజీతో ఈ సూర్య తిలకం ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకను ఇంట్లో ఉండి చూసేలా ప్రత్యక్ష ప్రసారానికి రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు చేసింది. అయోధ్య నగరం అంతటా దాదాపు 100 పెద్ద ఎల్ఈడి స్క్రీన్లను పెట్టింది. బాలరాముడిపై సూర్యకిరణాల ఏర్పాట్లను నిన్న శాస్త్రవేత్తలు పరిశీలించారు. 3 నుంచి 3:30 నిమిషాల పాటు ఉండే ఈ సూర్యకిరణ తిలకం 58 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉండనుంది. ఇందులో 2 నిమిషాలు పూర్తి స్థాయిలో తిలకంలాగా కనిపించనుంది. దాదాపు 500 ఏళ్ల తర్వాత శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలోని రామ మందిరంలో తొలిసారి శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.